మరి గతించిన మాసం అంతా కూడా 7వ మాసం 6వ మాసంలో కూడా మనం యెహోషువ గ్రంథాన్ని ధ్యానం చేసుకుంటూ మనం వస్తున్నాం. మధ్యలో కొన్ని విషయాలు, కొన్ని అధ్యాయాలు మనము అవసరం లేనివి అనకుండా మనకు ముఖ్యమైనటువంటి అంశాలను మనము జ్ఞాపకం చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ మనం వస్తున్నాము. యెహోషువ చేసినటువంటి దండయాత్రలు, యెహోషువను దేవుడు నడిపించిన నడిపింపు, మోషే తర్వాత యెహోషువను దేవుడు నాయకుడిగా ఎన్నుకొని యెహోషువ ద్వారాగా ఏదైతే అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు దేవుడు జరిగించిన విషయాలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకుని మనము ముందుకు వస్తున్నాం. అటు రీతిగానే ఈ సమయం ముందు యెహోషువ గ్రంథంలో ఆఖరి అధ్యాయమైనటువంటి 24వ అధ్యాయంలో యెహోషువ తెలియజేసినటువంటి కొన్ని విషయాలు, అంశములు, దేవుడు యెహోషువ నోట నుండి పలికించినటువంటి మాటలను ఈ సందర్భంలో మనం ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 24వ అధ్యాయము మొదటి వచనాన్ని యెహోషువ గ్రంథంలో నుండి మనం చదువుకొని ప్రార్థన చేసుకుని మనం ముందుకు వెళ్దామండి. మొదటి వచనాన్ని నేను చదువుతాను, శ్రద్ధగా ఆలకించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. యెహోషువ ఇశ్రాయేలీల గోత్రముల వారిని అందరినీ షెకెములో పోగు చేసి వారి పెద్దలను, వారి ప్రధానులను, వారి న్యాయాధిపతులను, వారి నాయకులను పిలిపింపగా వారు వచ్చి దేవుని సన్నిధిని నిలిచిరి. చిన్ని ప్రార్థన చేసుకుందాం. 24వ అధ్యాయాన్ని బట్టి ప్రార్థన చేసుకుని మనం ముందుకు వెళ్దాం. ప్రేమల తండ్రి, కృపగల దేవాంధ్రమునైనా ఇంతవరకు నైనా ప్రభా పాటలు ఎందుకు తోడుకున్నారు, నీ బిడ్డల సాక్ష్యాన్ని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వారి సాక్ష్యాలు మీరు విని ఉన్నారు కనుక ఆపదలో ఉన్నవారిని, ఇరుకుల్లో ఉన్నవారిని, ఇబ్బందుల్లో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకుని వారికి ఉన్నటువంటి అక్రతలు, అవసరతలు మీరే తీర్చండి. ఈ సమయం ముందునైనా యెహోషువ గ్రంథం 24వ అధ్యాయాన్ని ప్రభు మేము ధ్యానం చేస్తుండగా తండ్రినైనా ఈ అధ్యాయం ఉన్నటువంటి శ్రేష్టమైన విషయాలు మేము జ్ఞాపకం చేసుకోవడానికి నైనా మీ కృప చూపించండి. ఈ లేఖన భాగాలను మేము అర్థం చేసుకోవడానికి మా జ్ఞానం సరిపోదు, మా తెలివి సరిపోదు, మా చదువు కూడా సరిపోదు కనుకనైనా నీ పరిశుద్ధ జ్ఞానాన్ని సమయం ముందు కూడి వచ్చిన సంఘానికి, సంఘ బిడ్డలకు, మాకు మీరు దయచేసిన ప్రభు ఈ అధ్యాయాన్ని ధ్యానం చేస్తుండగా గ్రహించుకునేటువంటి భాగ్యం నీ బిడ్డల మీద మాకు దయచేయండి. నిలబడిన దాసుని మరుగుపరచండి. నీ దాసుని ముఖాంతం వచ్చి మీరే మాట్లాడండి ప్రభు. నీ దాసునికి బోరగా మీరే ఉండి మాట్లాడండి. నీ దాసుని అరికాలు మొదలుకొని నన్నెత్త వరకు కూడా సంపూర్ణ స్వస్థత దయచేయండి. నీ దాసుని ప్రభుని మీరే నిలబెట్టుకుని నేను ఈ సమయం ముందునైనా నీ వాక్యం చేతనైనా బిడ్డల మమ్మల్ని అందరిని ఆదరించమని, వినగల చెవులు, గ్రహింపుగల హృదయం, అంగీకరించే మనసు, ఆనందించే ఆత్మను కూడా దయచేయమని, ఈ సమయం ముందునైనా స్థలమంతటి పైన మీ కాపుదల దయచేయండి నైనా, మీ ఆత్మ సంచారం కలిగించమని యేసయ్య నామం అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, యెహోషువ గ్రంథం శ్రేష్టమైనటువంటి గ్రంథం. దేవుడు రాసినటువంటి పరిశుద్ధ గ్రంథంలో గ్రంథాలన్నీ కూడా శ్రేష్టమైనవే. దేవుడు తన నామమును బట్టి, దేవుడి యొక్క ప్రభావాన్ని బట్టి ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించి పాలు తేళ్లు ప్రవహించే దేశానికి దేవుడు నడిపించినట్టుగా ఈ పరిశుద్ధ గ్రంథంలో యెహోషువ గ్రంథం అంతా మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఆఖరిగా యెహోషువ ప్రజలందరినీ సమకూర్చి, ప్రజలందరినీ ఏర్పాటు చేసి దేవుడు చెప్పినట్టుగా ప్రజలందరికీ పంచిపెట్టవలసినవన్నీ పంచిపెట్టేసిన తర్వాత వారితో దేవునికి వారికి ఒక నిబంధనను ఇక్కడ యెహోషువ ఏర్పాటు చేస్తున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. యెహోషువకు ఉన్నటువంటి ఆలోచన, యెహోషువకు ఉన్నటువంటి కోరిక ఏమిటంటే ఇశ్రాయేలు జనాంగము దేవుని యొక్క కట్టడలో నుండి బయటకు వెళ్లకుండా, దేవునిని తప్ప అన్య విగ్రహాలను పూజించకుండా, దేవతలను పూజించకుండా ఉండాలనేటువంటి కోరిక యెహోషువ కలిగి మరలా ప్రజలందరినీ ఏర్పాటు చేసి సమకూర్చి వారితో చెప్తున్నటువంటి అంశములన్నీ కూడా ఈ 24వ అధ్యాయములో మనము జ్ఞాపకం చేసుకుంటాం. ప్రియమైన బిడ్డలారా, ఈ 24వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇశ్రాయేలునందరినీ షెకెమునకు రప్పించేటటువంటి సందర్భాన్ని మొట్టమొదటి వచనంలో మనం చదువుకున్నాం. ఏమంటున్నాడు యెహోషువ? ఇశ్రాయేలీయుల గోత్రముల వారిని అందరినీ షెకెములో పోగు చేసి వారి పెద్దలను, వారి ప్రధానులను, వారి న్యాయాధిపతులను, వారి నాయకులను పిలిపింపగా వారు వచ్చి దేవుని సన్నిధిని నిలిచిరి. దేవుని సన్నిధానం అంటే
ప్రత్యక్షపు గుడారపు ముందు వీరందరూ కూడా నిలిచినట్టుగా లేఖనంలో మనం చూస్తున్నాం. దేవుని సన్నిధి అంటే ప్రత్యక్షపు గుడారం ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రత్యక్షపు గుడారము దగ్గర వారందరూ కూడా నిలబడినట్లుగా, వారందరూ కూడా సభగా ఏర్పాటు చేయబడినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. 2వ వచనం మనం చూస్తే, యెహోషువ జనులందరితో ఇట్లా నేను ఇశ్రాయేలీలు దేవుడని యెహోవా చెప్పినదేమనగా, దేవుడు చెప్పినటువంటి మాటలను యెహోషువ ఇశ్రాయేలీయులకు చెప్పడానికి ఇక్కడ ప్రారంభించినట్టుగా మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు దేవుడిని యెహోవా చెప్పినది ఏమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహామును నాహోరును తండ్రి అయినటువంటి తెరాహు కుటుంబీకులు నది యూఫ్రటీసు అద్దరి నివసించి ఇతర దేవతలను వారు పూజించారు. ఇశ్రాయేలీయులతో చెప్తున్నాడు యెహోషువ, మీ తాతలు, మీ ముత్తాతలైనటువంటి మీ పెద్దలైనటువంటి వారందరూ కూడా అబ్రహామును నాహోరు తండ్రి తెరాహు కుటుంబీకులందరూ కూడా యూఫ్రటీసు నది అద్దరిని నివసించి ఇతర దేవతలను వారు పూజించారు. ఆ విషయం కూడా మీకు తెలుసు. అంటే మీ తల్లిదండ్రులు, మీ తాత ముత్తాతలు యూఫ్రటీసు నది పక్కంట ఇతర దేవతలను వారు పూజించారు. అయితే నేను నది అద్దరి నుండి మీ పితరుడైన అబ్రహామును తోడుకుని వచ్చి కానాను దేశం అంతటా సంచరింపజేసి అతనికి సంతానమును విస్తరింపజేసి అతనికి ఇస్సాకును ఇచ్చితిని, ఇస్సాకునకు నేను యాకోబు ఏసావులను ఇచ్చితిని, సేయేరు మన్యములను స్వాధీనపరుచుకున్నట్లు వాటిని ఏసావు చేతికి ఇచ్చితిని, యాకోబును అతని కుమారులను ఐగుప్తులోనికి దిగిపోవునట్లుగా నేను చేస్తానని దేవుడు చెప్పిన మాటలు యెహోషువ ఇక్కడ ప్రజలందరికీ చెప్తున్నారు. మీరు ఎలాగొచ్చారు ఇక్కడికి? అబ్రహాము ద్వారాగా మీరు ఇక్కడికి వచ్చారు. ఎలాగొచ్చారు? దేవునికి వాగ్దానం బట్టి ఇక్కడ దాకా మీరు వచ్చారు. మోషేకి ఏదైతే దేవుడు చెప్పాడో మోషే నాయకుడిగా ఏర్పాటు చేసుకుని మిమ్మల్ని పాలు తేళ్లు ప్రవహించే దేశానికి ఎలాగైతే నడిపిస్తానన్నాడో దేవుడు, ఆ నడిపించేటువంటి సందర్భాన్ని బట్టి ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసి అరణ్య మార్గంలో 40 సంవత్సరాలు నడిపించిన తర్వాత మీరు ఇక్కడికి వచ్చారు కనుక మీకు దేవుడు చెప్తున్న విషయం ఏమిటంటే, మీ పితరులు ఇది వరకు అద్దరిలో దేవతలను వారు సేవించారు, దేవతలను వారు పూజించారు కనుక అయినా కానీ నేను వారిని ఎక్కడ తీసుకొచ్చాను? పాలు తేనెలు ప్రవహించే దేశానికి మిమ్మల్ని తీసుకుని వచ్చాను. చూడండి ఇక్కడ అంటున్నాడు, ఇస్సాకునకు నేను యాకోబును ఏసావులను ఇచ్చితిని, సేయేరు మన్యములను స్వాధీనపరుచుకున్నట్లు వాటిని ఏసావుకి ఇచ్చితిని, యాకోబును అతని కుమారులను ఐగుప్తులోనికి తీసుకుని వెళ్తాను. తర్వాత నేను మోషే అహరోనులను పంపి దాని మధ్యను నేను చేసిన క్రియల వలన ఐగుప్తులను హతము చేసి మిమ్మును వెలుపలకు రప్పించితిని. వీరందరూ ఎక్కడి నుంచి వచ్చారు? ఐగుప్తులో దోషములో ఉండగా ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు మోషే ద్వారాగా ఏర్పాటు చేసుకుని మోషే ద్వారాగా ఐగుప్తులోంచి విడిపించి తీసుకుని వచ్చారని వీరందరికీ చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు వీళ్ళందరికీ? ఇప్పుడు మోషే దగ్గర ఉన్నటువంటి జనాభా అంతా కూడా క్రొత్త జనాభా. అంటే ఐగుప్తులోంచి బయటకు వచ్చిన వారందరూ కూడా అరణ్య మార్గంలో దేవుని సనికి దేవుని గొణిగినటువంటి సందర్భంలో అనేక మంది అరణ్య మార్గంలోనే చనిపోయారు. పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వారు తీసుకుని రాబడలేదు. ప్రియదేవుని బిడ్డలారా, కారణం ఏంటో తెలిసిన అవిధేయత. దేవుని సనికి గొణిగినటువంటి సందర్భంలో వారు అరణ్య మార్గంలో చనిపోయారు. ఇప్పుడు ఎవరు ఇక్కడ ఉన్నది? యెహోషువ దగ్గర ఉన్నటువంటి జనాభా అంతా, జనాంగం అంతా ఎవరు అనుకుంటున్నారు? ఆ చనిపోయినటువంటి వారి యొక్క పిల్లలు. అంటే దాదాపు 10 సంవత్సరాల వయసు లోపు ఉన్నటువంటి వారు పెరిగి పెద్దవారై యెహోషువ ఇప్పుడు చెబుతున్నటువంటి మాటలన్నీ కూడా వారి పిల్లలకు యెహోషువ ఇక్కడ తెలియజేస్తున్నారు. వీళ్ళకి చరిత్ర తెలవదు. 10 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకి ముందున్నటువంటి చరిత్ర వారికి తర్వాత అరణ్య మార్గంలో 40 సంవత్సరాల వారు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు అరణ్యంలో చాలా మంది పుట్టారు పిల్లలు. ఇశ్రాయేలు జనాంగానికి చాలా మంది పిల్లలు అరణ్యంలోనే పుట్టారు. అరణ్యంలో పుట్టిన పిల్లలందరూ కూడా బ్రతికి పెద్దవారై పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వారిని మాత్రం దేవుడు నడిపించాడు. కానీ వారి తల్లిదండ్రులను అరణ్య మార్గంలో దేవుడు నశింపజేశాడు, రాలిపోయేలా చేశాడు. ఎందుకంటే దేవుని మహిమను చూసి, దేవుని ప్రభావాన్ని చూసి, దేవుని శక్తిని చూసుకున్న దేవునిని సనికి గొనిగి అరణ్యంలో వారు రాలిపోయారు కనుక వారికి విషయాలు తెలియజేస్తున్నాడు. అబ్రహాము గారి ద్వారాగా, మోషే ద్వారాగా, అలాగే ఇశ్రాయేలును దేవుడు ఎలాగ పుట్టించాడు, ఎలాగ నడిపించాడు. తర్వాత ఇస్సాకు ద్వారాగా, యాకోబు ద్వారాగా ఈ 12 మంది గోత్రికర్తలు ఎలాగైతే వచ్చారు, ఇవన్నీ కూడా యెహోషువ ఈ ప్రజలందరికీ తెలియజేస్తూ ఈ ప్రజలకు దేవుని గురించి
చెప్తున్న సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, 6వ వచనం చూస్తే, నేను ఐగుప్తులో నుండి మీ తండ్రులను రప్పించినప్పుడు, చూసారా, ఐగుప్తులోంచి మీ తండ్రులను రప్పించినప్పుడు మీరు సముద్రమునొద్దకు రాగా ఐగుప్తీయుల రథములతోనూ రౌతులతోనూ మీ తండ్రులను ఎర్ర సముద్రం వరకు తరిమిరి. వారు యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన మీకును ఐగుప్తీయులకు మధ్య చీకటి కల్పించి సముద్రమును వారి మీదకి రప్పించి వారిని ముంచివేస్తును. ఐగుప్తు దేశమును నేను చేసిన దానిని మీరు కన్నులారా చూసి తినటు. తర్వాత మీరు బహు దినములు అరణ్యములోనే నివసించిరి. నేనేం చేస్తాను తెలుసా, మీ తల్లిదండ్రులకు ఐగుప్తు నుంచి వారిని తీసుకుని వస్తున్నప్పుడు ఐగుప్తు రాజులు మరలా సైన్యం తొరమడానికి వచ్చినప్పుడు వారిని ఎర్ర సముద్రంలో ముంచి వారిని నాశనం చేస్తాను. నా బాహుబలము చేత, నా శక్తి చేత మీ తండ్రులను రక్షించి తిని అని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఆ దినమున అరణ్యములో నివసించి తిని. 8వ వచనం, యొర్దాను అద్దరు నివసించిన అమోరీల దేశమును నేను మిమ్మల్ని రప్పించినప్పుడు వారు మీతో యుద్ధము చేయగా నేను మీ చేతికి వారిని అప్పగించిదని మీరు వారిని దేశమును స్వాధీనపరుచుకుంటున్న వారు మీ ఎదుట నిలువకుండా వారిని నశింపజేసిన. అమోరీలను కానీ, పెరిజీలను కానీ, ఇవ్వీలను కానీ, యోబేసీలు కానీ, వీళ్ళందరూ కూడా శత్రులైన వారందరూ కూడా మీ చేతికి అప్పగించి వారిని మీరు జయించినట్లుగా నేను మీకు సహాయం చేసి తిని. తరువాత మోయాబీ రాజును సిప్పోరు కుమారుడైన బాలాకు లేచి ఇశ్రాయేలుతో యుద్ధం చేసి మిమ్మల్ని శపించుటకు బెయోరు కుమారుడైన బిలామును పిలువనంపగా నేను బిలాము మనవి విలనొన్నైతేను కనుక అతడు మిమ్మల్ని దీవుచుచుని వచ్చాను. అతని చేతి నుండి నేనే మిమ్మల్ని విడిపించింది. బాలాకు నుంచి కూడా విడిపించింది నేనే. బాలాకు ఏం చేశాడంటే, ఇశ్రాయేలు జనాంగం మీద మనం జయం పొందాలంటే ఇశ్రాయేలుని శపించేటటువంటి ప్రవక్త కావాలని బిలామును పట్టుకుని బిలామును తీసుకుని వచ్చి బిలాముకు కానుకలు ఇచ్చి డబ్బు ఆశ చూపించి బిలాము చేత ఇశ్రాయేలు జనాంగాన్ని శపించాలని బాలాకు బిలామును తీసుకొచ్చాడు. బిలాము వచ్చి ఇశ్రాయేలు జనాంగం శపించడానికి కొండ ఎక్కి వారిని చూసి శపించుదామని చేతులు పైకి ఎత్తినప్పుడల్లా దేవుడు బిలాము నోటిలో నుంచి ఆశీర్వచనాలే తప్ప శాపవచనాలు దేవుడు రానవలేదు. అటువంటి విషయాన్ని ఇక్కడ దేవుడు ఈ ప్రజలతో చెప్తున్నాడు. ఏమని, నేను మీ దేవుడిని అయ్యుండి మిమ్మల్ని ఇలాగ రక్షించాను, ఇలాగ కాపాడని, ఇలాగ మిమ్మల్ని సంరక్షించి ఇక్కడ దాకా మిమ్మల్ని తీసుకుని వచ్చిందని దేవుడు వారికి తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. యుద్ధం చేసి మిమ్మల్ని శపించుటకు బెయోరు కుమారుని బిలామును పిలువనంపగా నేను బిలాము మనవి విననొల్లైతే కనుక అతడు మిమ్మల్ని దీవించుతూనే వచ్చాను. అతని చేతి నుండి నేను మిమ్మల్ని విడిపించి తిని. 11వ వచనం, మీరు యొర్దాను దాటి యెరికో దగ్గరకు వచ్చినప్పుడు యెరికోకు యజమానులకు అమోరీలు, పెరిజీలు, కానానీలు, హిత్తీలు, గిర్గషీలు, ఇవ్వీలును, యెబూసీయులను వారు మీతో యుద్ధం చేయగా నేను వారిని మీ చేతికి అప్పగించి తిని అంటున్నాడు. 11వ వచనంలో ఎవరు అప్పగించారు? ఇశ్రాయేలు జనాంగం ఏమి యుద్ధం చేయలేదండి. వారు కత్తి పట్టుకోలేదు, డాలు పట్టుకోలేదు, ఈటలు విసరలేదు. యెరికో చుట్టూ ముందు 6 సార్లు మొదటిసారి తిరిగారు, ఒక రోజు తిరిగారు. 7వ రోజున 7 సార్లు తిరిగి 7వ రోజున వారు ఆర్భాటం చేయగా దేవుడే ఆ యెరికో గోడలు కూలిపోయేలాగా దేవుడు చాలా గొప్ప కార్యం జరిగించాడు. మన ముందు ఉన్నటువంటి అధ్యాయాలు యెహోషువ గ్రంథంలో చదువుకున్నాం. అయితే ప్రియమైన దేవుడు చెప్తున్నాడు, ఇవన్నీ మీకు తెలియదు కనుక మీకు నేను జ్ఞాపకం చేస్తున్నానని చెప్తున్నాడు. 12వ వచనం చూడు, మరియు నేను మీకు ముందుగా కందిరీగలను పంపితేనే నీ ఖడ్గము కాదు, నీ విల్లు కాదు గాని అవే అమోరీయుల రాజులనిద్దరిని తోలివేస్తును. మీరు సేద్యము చేయని దేశమును, మీరు కట్టని పట్టణములను మీకు ఇచ్చి ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సేద్యము చేయని చేలను, కట్టని పట్టణంలో నేను మీకు ఇచ్చాను. అంటే రెడీమేడ్ గా ఉన్నటువంటి, ఇప్పుడు కొంతమంది ఇల్లు కట్టి అమ్ముతూ ఉంటారు. ఇల్లు మనం కట్టాం, దాని గోడలు మనం కట్టాం, అది ఎలాగుందో మనం చూడలేదు. కానీ రెడీమేడ్గా ఉన్నటువంటి దాన్ని మనం స్వాధీనం చేసుకుని వెళ్తానికి డబ్బు ఖర్చు డబ్బు పెట్టి కొనుక్కుని వెళ్ళిపోతూ ఉంటాం కొన్ని సందర్భాలు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా, మీరు యుద్ధం చేయలేదు, మీరు కష్టపడలేదు, మీరు బాధపడలేదు, మీరు కష్టపడినటువంటి కట్టనటువంటి ఇళ్లను, సేద్యం చేయనటువంటి పంటలను నేను మీకు బహుమతిగా ఇచ్చానని దేవుడు ఇక్కడ వారికి 12వ వచనంలో మనకు తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మీరు సేద్యం చేయని దేశమును, మీరు కట్టని పట్టణములు మీకు ఇచ్చినాను, మీరు వాటిలో నివసించుతున్నారు. మీరు నాటని ద్రాక్ష తోటల పండ్లను, ఒలివ తోటల పండ్లను మీరు తినుచున్నారు. ఎంత గొప్ప ఆశీర్వాదమైన ఇశ్రాయేలు జనాంగానికి. నాటని తోటలు, కట్టని పట్టణాలు, సేద్యం చేయని ద్రాక్షావనాలు దేవుడు అద్భుతంగా వారికి సిద్ధపరిచి తయారు చేసి పంట పండేటటువంటి పొలాలను దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి ఇచ్చినట్టుగా
ఈ పరిశుద్ధ గ్రంథంలో 13వ వచనంలో మనం చూడగలుగుతున్నాం. ఇవన్నీ యెహోషువ ఇశ్రాయేలు జనాంగానికి చెప్పడానికి గల కారణం ఒకటి ఉంది ప్రియదనబడారా. ఆ కారణం ఏమిటో 14వ వచనంలో మనం చూడగలుగుతాం. ఏంటి ఆ కారణం? ఇవన్నీ దేవుడు మీకు ఉచితంగా చేశాడు, దేవుడు బహుమతిగా ఇచ్చాడు, కానుకగా మీకు ఇచ్చాడు, కనుక మీరు దేవునిని విడిచిపెట్టకూడదు అనేటువంటి అంశాన్ని తెలియచేయడానికి దేవుడు యెహోషువకి ఇవన్నీ చెప్తే, యెహోషువ ఈ ప్రజలకు, నాయకులకు, పెద్దలందరికీ వాళ్ళందరూ సమకూర్చి వారిని సభగా ఏర్పాటు చేసి వారితో దేవుడు చెప్తున్న సందర్భాలు మనం 14వ వచనం చూద్దామండి ఒకసారి. కాబట్టి మీరు ఏం చేయాలి? ఇప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులు సేవించిన దేవతలను తొలగద్రేసి యెహోవానే సేవించుడి. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాడంటే, యెహోషువ మీరు విగ్రహాలను పూజించకూడదు, దేవతలను పూజించకూడదు, మీ పితరులు అద్దరిని సేవించినటువంటి దేవతలు మీరు పడద్రోసి మీలో నుంచి బయట పాడవేసి యెహోవానే మీరు సేవించాలి అని యెహోషువ ప్రజలందరికీ ఇక్కడ 14వ వచనంలో తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎంత చెప్పినా గానీ ప్రజల యొక్క మనసు మారినటువంటి సందర్భాలు ఈ పరిశుద్ధ గ్రంథంలో మనము చూడగలుగుతున్నాం. ఎందుకంటే మనుషుల హృదయాలు చాలా చెడ్డవి. ఆది కాండంలో దేవుడు చెప్పాడు, మానవుల హృదయంలో కేవలం ఎల్లప్పుడూ చెడ్డది. మంచిగా ఆలోచించేటువంటి తలంపులు హృదయంలో కలగవు. దేవునిలో ఉంటే తప్ప, దేవుడు వారికి తోడై ఉంటే తప్ప వారు వాటిని మంచిగా ఆలోచించరు అనేటువంటి సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేయబడుతుంది. 15వ వచనం చూడండి. యెహోవాను సేవించడం మీ దృష్టికి కీడని తోసిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరన మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరుల దేశమును మీరు నివసించుతున్నారే వారి దేవతలను సేవించెదరో, నేడు మీరు కోరుకొనుడి. మీరు కోరుకోండి, మీకు ఏం కావాలో కోరుకోండి. దేవుడు కావాలా, మీకు దెయ్యం కావాలా? యెహోషువ చెప్తున్నాడు. ఈ రోజున దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? నేను కావాలంటే నాతో నడవండి, నేను వద్దనుకుంటే లోకంతో మీరు స్నేహం చేయండి. లోకపు స్నేహము నరకానికి తీసుకుని వెళ్తుంది, మరణానికి తీసుకుని వెళ్తుంది. నాతో స్నేహం చేస్తే పరలోక రాజ్యానికి మీరు వస్తారు అనేటువంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. యెహోషువ కూడా అదే చెప్తున్నాడు. యెహోవాను సేవించడం మీ దృష్టికి కీడని తోసినడలా మీరు ఎవరిని సేవించదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవిస్తారా, అమోరీల దేశమును మీరు నివసించుతున్నారు వారి దేవతలను సేవిస్తారా, మీరెవరిని సేవించాలని కోరుకుంటే వారిని మీరు సేవించండి అంటూ యెహోషువ ఒక గొప్ప మాటను తన కుటుంబం గురించి, తన గురించి, దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసమును బట్టి ఇక్కడ యెహోషువ ఒక మాట మనం చెప్తున్నాడు. మీరెవరిని సేవింప కోరుకున్నాను, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదమని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు ఎవరిని సేవిస్తారో సేవించండి. మీరు నాశనం అయిపోవడానికి కోరుకుంటారా, జీవించడాన్ని కోరుకుంటారా, జీవాన్ని కోరుకుంటారా, మీరు మరణాన్ని కోరుకుంటారా, కోరుకోండి. కానీ నేనును నా ఇంటి వారిని మాత్రం యెహోవానే సేవించదమని ప్రగాఢమైనటువంటి నమ్మకంతో ప్రమాణం చేసి యెహోషువ ఇక్కడ వారికి చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ రోజున మనము దేవుని మేలు కావాలని కోరుకుంటున్నటువంటి మనం, దేవుని ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటున్న మనము, దేవుని చేత నిత్యము జీవించేటటువంటి హక్కు కావాలని కోరుకుంటున్న మనము, పరలోక రాజ్యానికి వెళ్ళాలని ఆశపడుతున్నటువంటి మనము మధ్యలో ఏం చేస్తున్నాం తెలుసండి? దేవుని పక్కన పెట్టి లోకం వైపు మనం చూస్తున్నాం. దేవుని పక్కన పెట్టి లోకం వైపు చూస్తున్నాం. లోకం వైపు చూడడం అంటే అర్థం ఏంటి? దేవుని మీద భయభక్తులు తగ్గించి లోకపు కోరికల మీద మనము మనసును పెట్టినప్పుడు దేవునిని మనము పక్కన పెట్టినట్టే. దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇవ్వలేదు, లోకానికి ఎక్కువ సమయం ఇస్తున్నాము, దేవునికి తక్కువ సమయం ఇస్తున్నాము అంటే మనము దేవునిని పక్కన పెట్టినట్టే. ప్రార్థనకి ఇవ్వాల్సిన సమయాన్ని ప్రార్థనకి ఇవ్వడం లేదు, ప్రార్థనకి ఇవ్వాల్సిన సమయాన్ని కూడా లోకానికి ఇస్తున్నాము అంటే అర్థం ఏంటి? దేవునిని మనము పక్కన పెట్టినట్టే. యెహోషువ అంటున్నాడు, మీరు ఎవరిని కోరుకున్నా, ఎవరిని పూజించినా, మీరు ఎవరిని సేవించినా నేను నా కుటుంబం మాత్రం యెహోవానే సేవిస్తామని ఇక్కడ ప్రమాణం చేస్తున్నాడు. 16వ వచనం. ప్రజలందరూ ఈ మాటలు విన్నారు.
దేవుడు చేసిన అద్భుత కార్యాలన్నీ కూడా యెహోషువ చెప్పుకుంటూ వచ్చాడు. ప్రజలందరి మాటలు విన్న తర్వాత యెహోవా చెప్పినటువంటి స్టేట్మెంట్ కూడా వారు రికార్డ్ చేసిన సందర్భంలో వారు కూడా చెప్తున్న మాట 16వ వచనంలో మనం చూడగలుగుతున్నాం. 16వ వచనం చూస్తే, అందుకు ప్రజలు యెహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించిన ఎడల మేము శాపగ్రస్తులు మగుదుము గాక. వీళ్ళేమన్నా తెలుసా? నిజమే, మా దేవుడు మమ్మల్ని విడిపించాడు, ఐగుప్తు నుంచి విడిపించి తీసుకొచ్చాడు, మా పితరులు విడిపించి తీసుకొచ్చాడు, పాలు తేలు ప్రవహించే దేశానికి మమ్మల్ని నడిపించాడు, అరణ్య మార్గంలో మేము ఉన్నప్పుడు బండను చీల్చి నీళ్లను ఇచ్చాడు, అలాగే పూరేళ్లను పంపి మాంసం ఇచ్చాడు, మన్నాను కురిపించి ఆహారం ఇచ్చినటువంటి దేవాది దేవుని మేము విడిచి విగ్రహాలను కనుక మేము పూజించినట్లయితే వారు ఏమంటారు తెలుసా? మేము శాపగ్రస్తులము అగుదుముగాక. వీళ్ళు కూడా ఒప్పుకున్నారు, మేము విగ్రహాలను పూజించే వరకు మేము శాపగ్రస్తులము అయిపోతామని వారు చెప్తున్నారు. 17వ వచనం, ఐగుప్తు దేశమును దాసుల గృహములుండి మనలను మన తండ్రులను రప్పించి మన కన్నుల ఎదుట గొప్ప సూచక్రియలు చేసి మనము నడిచిన మార్గములన్నిటిలోను మనము వెళ్ళిన ప్రజలందరి మధ్యను మనల్ని కాపాడిన యెహోవాయే మన దేవుడు. ఇశ్రాయేలు జనాంగము ఇక్కడ ప్రమాణం చేస్తున్న దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెహోవాయే మన దేవుడు, ఆయన మన పితరులను నడిపించాడు, ఆయన మా పితరులను రక్షించాడు, మనల్ని కూడా కాపాడి ఇక్కడ దాకా తీసుకుని వచ్చాడని వారు చెప్తారు. యెహోవా ఆ దేశంలో నివసించిన అమోరీయులు మొదలైనటువంటి ప్రజలందరూ మన ఎదుట నిలవకుండా వారిని తోలివేసిన వాడు యెహోవానే మనము సేవించదము, ఆయనయే మన దేవుడని ప్రత్యుత్తరం ఇచ్చిరి. యెహోవా దేవుని సముఖములు, ఇదంతా జరిగింది ఎక్కడ తెలుసండి? ప్రత్యక్షపు గుడారం ఎదుటగా దేవుని సముఖములో ఇవన్నీ జరిగినప్పుడు తర్వాత యెహోషువ ఒక ప్రమాణం వారితో చేస్తున్నట్టుగా 19వ వచనంలో మనం చూస్తాం. అందుకు యెహోవా పరిశుద్ధ దేవుడు, రోషము గల దేవుడు, ఆయన మీ అపరాధములను మీ పాపములను పరిహరింపని వాడు. మీ అపరాధములను మీ పాపములను పరిహరింపని వాడు. మీరు ఆయనను సేవింపలేరు. మీరు ఇన్ని మాటలు చెప్తున్నారే, ఇంతగా మీరు ప్రమాణం చేస్తున్నారే, ఆయన మీ పాపాలను పరిహరించడం. ఎందుకంటే మీరు మాట తప్పేటటువంటి జనాంగంలో నుంచి వచ్చిన వారు. మీ పాపములను పరిహరింపుడు, మీరు ఆయనను సేవించలేరు. మీరు యెహోవాను విసర్జించి అన్ని దేవతలను సేవించిన ఆయన మీకు మేలు చేయువాడు అయినను మనసు త్రిప్పుకొని మీకు కీడు చేసి మిమ్మల్ని క్షీణింప చేయననగా. ఒకవేళ మీరు ఆయన మేలు చేసేవాడే, మీరు పాపమును బట్టి దేవతలను విగ్రహారాధన మీరు చేస్తే ఆయన మనసు తిప్పుకుని కీడు చేసి మిమ్మల్ని క్షీణింప చేయను గాక అనగా, ప్రజలు మరలా 21వ వచనంలో యెహోషువతో ప్రమాణం చేస్తున్నారు. జనులు అట్లు కాదు, మేము యెహోవానే సేవించదమని యెహోషువతో చెప్పిరి. అప్పుడు యెహోషువ మీరు యెహోవానే సేవించదమని ఆయనను కోరుకున్నందున మిమ్మును గూర్చి మీరే సాక్షులై ఉన్నారు. అనగా వారు మేము సాక్షులమే అని. అందుకు అతడు, అలాగైతే మీ మధ్యనున్న అన్ని దేవతలను తొలగదేసి ఇశ్రాయేలు దేవుడటు యెహోవాతో మీ హృదయములను త్రిప్పుకొనుడని చెప్పాను. అందుకు జనులు మా దేవుడని యెహోవానే సేవించదము, ఆయన మాటయే విందుమని యెహోషువతో ప్రమాణం చేసిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వారు ప్రమాణం చేస్తున్నారు, ఇశ్రాయేలు జనాంగం, యెహోవానే మేము సేవిస్తాం. ఆయనే దేవుడు కదా, ఆయనే విడిపించాడు కదా, ఆయనే నడిపించాడు కదా, కనుక మేము యెహోవానే వేడుకుంటామని చెప్పారు. అప్పుడు యెహోషువ ఒక ప్రమాణముగా వారు చెప్పిన మాటకు సాక్షిగా ఒక రాయిని అక్కడ నిలబెట్టినట్లుగా 25వ వచనంలో మనం చూడగలుగుతున్నాం. అట్లు యెహోషువ ఆ దినమున ప్రజలతో నిబంధన చేసి వారికి షెకెముల కట్టడను విధిని నియమించి దేవుని ధర్మశాస్త్ర గ్రంథంలో ఆ వాక్యములను వ్రాయించి పెద్ద రాత్రిని తెప్పించి యెహోవా పరిశుద్ధ స్థలమునున్న సింధూర వృక్షము క్రింద దానిని నిలువబెట్టి జనులందరితో ఇట్లు చెప్పాడు. ఏమని చెప్పారు? ఆలోచించుడి, యెహోవా మనతో చెప్పిన మాటలన్నీ ఈ రాతికి మనతో చెప్పిన మాటలన్నీ ఈ రాతికి వినబడును కనుక అది మన మీద సాక్షిగా ఉండును అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజున సంఘము మందిరానికి వచ్చినా రాకపోయినా, సంఘము దేవుని సన్నిధిలో ఉన్నా లేకపోయినా, ఇద్దరున్నా ముగ్గురున్నా 10 మంది ఉన్నా 50 మంది ఉన్నా 100 మంది ఉన్నా దేవుని వాక్యాన్ని మనం బోధించినట్లయితే రేపు దేవుడు మనలను ప్రశ్న వేస్తాడు. ఎక్కడ? పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత నీకు ఇచ్చిన పని, అప్పగించిన పని సరిగా చేసావా? నువ్వు విశ్వాసంగా ఉన్నావు కదా, నీ జీవితంలో దేవుని సన్నిధిని సరిగ్గా వెళ్ళావా? సరిగా ప్రార్థన చేసావా? సాక్ష్యాలు చెప్పావా? నువ్వు రక్షణ పొందుకున్నావు కదా, ఇతరులకు కూడా నువ్వు ఏమన్నా రక్షణ గురించి చెప్పావా అని దేవుడు పైన పరలోక రాజ్యంలో మన ప్రశ్న వేస్తాడు తీర్పు దినాన.
ఆ దినాన నువ్వు చేస్తే చేసావని చెప్తావు, చేయకపోతే ఏమని చెప్తావు, మాకు తెలవదండి అని చెప్తావు. లేదంటే అబద్ధం అంటానికి కూడా అవకాశం అక్కడ ఉంది. అబ్బో చాలా చేశారని, చాలా చెప్పారండి అని అనొచ్చు మీరు. కానీ ప్రియమైన బిడ్డలారా, ఈ సమయం ముందు దేవుడు చెప్పిన వాక్యాన్ని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ గోడలు కూడా పరలోక రాజ్యంలో మన గురించి సాక్ష్యం చెప్తాయంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమని రాయబడి ఉంది? రాతికి వినబడిన గనుక సాక్ష్యం చెప్తుంది అంట రేపన్న రోజున. ఈ చెట్లు చెప్తాయి, ప్రకృతి చెప్తాయి, గాలి చెప్తుంది, నీరు చెప్తుంది, ఎండ చెప్తుంది. మనము మాట్లాడినటువంటి మాటలు, చెప్పినటువంటి మాటలు, దేవుని సువార్తను ప్రకటించినటువంటి విధానాన్ని, ప్రకృతిలో సమస్తము కూడా అణువు కూడా రేపు దేవుడు పిలిచంట సాక్ష్యం చెప్పిస్తాడంట. ఎక్కడ? నీటిలో కూడా సాక్ష్యం చెప్తారు. నీటిలో కలిసి చనిపోయేటప్పుడు దేవుని గురించి ప్రార్థన చేసావు అనుకోని నీరు కూడా వచ్చి దేవుని సన్నిధానంలో నీకు సాక్ష్యం చెప్తుంది. ఇక్కడ గోడలు సాక్ష్యం చెప్తాయి, ప్రకృతి సాక్ష్యం చెప్తుంది, గాలి సాక్ష్యం చెప్తుంది. కనుక ఎవరున్నా లేకపోయినా మనం చేయవలసినటువంటి బాధ్యత మనకు ఉంది. కనుక మనం చెప్పవలసిన సమయంలో దేవుని వాక్యాన్ని బోధించి దేవుని పనిని మనం నెరవేర్చి లోకములో ముందుకు సాగాలి. దేవుడు కోరుకునేది అదే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ జరిగినటువంటి సంగతులన్నిటిని కూడా యెహోషువ క్రోడీకరించి ధర్మశాస్త్ర గ్రంథంలో వాక్యంలో వ్రాయించి పెద్ద రాతిని తెప్పించి యెహోవా పరిశుద్ధ స్థలంలో ఉన్న సింధూర వృక్షం కింద దాన్ని నిలవబెట్టి జనులందరితో ఇట్లను ఆలోచించడి, యెహోవా మనతో చెప్పిన మాటలని ఈ రాతికి వినబడును గనుక అది మన మీద సాక్షిగా ఉండును. మీరు దేవునిని విసర్జించిన అది మీ మీద సాక్షిగా ఉంటుంది. మీరు ఒకవేళ దేవుని విసర్జించి దేవుని విడిచిపెట్టి మేము దేవుణ్ణి కోరుకున్నాం, దేవునితోనే ఉన్నాం కదా, మాకు మేలు జరగలేదని అంటే మీరు నడవవలసిన విధంగా నడుచుకోలేదు అనేటువంటి సాక్ష్యాన్ని ఈ రాయి మీ దగ్గరికి వచ్చి దేవుని సన్నిధానికి వచ్చి రాయి చెప్తుందని సాక్షిగా ఉండని చెప్తున్నారు. అప్పుడు యెహోషువ ప్రజలను తమ స్వాస్థ్యములకు వెళ్ళనింపెను. ఈ సాక్షిగా రాత్రి నిలబెట్టి ప్రజలందరినీ కూడా ఇంటికి పంపించేసినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో ఎంతవరకు చక్కగా సజావుగా ఈ సభా కార్యక్రమాలన్నీ కూడా యెహోషువ జరిగించినట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు ఏదైతే యెహోషువకు అప్పగించిన పనిని యెహోషువ పూర్తిగా నమ్మకత్వంతో జరిగించినట్టుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. 31 యెహోషువ దినములన్నిటిని యెహోషువ తరువాత ఇంకా బ్రతికిన యెహోవా ఇశ్రాయేలు కొరకు చేసిన క్రియలన్నిటిని ఎరిగిన పెద్దలు దినములన్నిటిని ఇశ్రాయేలీయులు యెహోవాను సేవించుచూ వచ్చారు. యెహోషువ చనిపోయేంత వరకు కూడా వారందరూ కూడా యెహోవాని సేవించుచు వచ్చినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. 32వ వచనం ఇశ్రాయేలీయులు ఐగుప్తులను తెచ్చిన యోసేపు ఎముకలను షెకెములు అనగా యాకోబు 100 వరహాలకు షెకెము తండ్రిన హమోరు కుమారునితో కొనిన చేని భాగముల వారు పాతిపెట్టిరి. అవి యోసేపు పుత్రులకు స్వాస్థ్యముగా ఉండిన. మరియు అహరోను కుమారుడి ఎలియాజరు మృతి పొందినప్పుడు ఎఫ్రాయిములో మన్య ప్రదేశంలో అతని కుమారుడైనటువంటి ఫినెహాసుకు ఇయ్యబడిన ఫినెహాసుగిరిలో జనులు అతనిని పాతిపెట్టిరి. తర్వాత ఈ యెహోషువ దినములన్నిటిను ఇశ్రాయేలులో బ్రతికినటువంటి దినములన్నిటిని చూస్తే 110 సంవత్సరాలు యెహోషువ బ్రతికి ఆయన కాలము చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రియజనులారా, యెహోషువ ఎంతకాలం బ్రతికాడు? 110 సంవత్సరాలు బ్రతికి ఆయన కూడా సమాధి చేయబడినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. కనుక చూడండి, తరువాత ఇంకను బ్రతికిన యెహోవా ఇశ్రాయేలు కొరకు చేసిన క్రియలన్నింటినీ ఎరిగిన పెద్దల దినములంటే ఇశ్రాయేలీయులు యెహోవాను సేవించుతూ వచ్చారు. ఇశ్రాయేలీయులు ఐగుప్తులను తెచ్చిన యోసేపు ఎముకలను కూడా ఐగుప్తులను యోసేపు ఎముకలు తీసుకొచ్చారు. యోసేపు చనిపోయేటప్పుడు చెప్పారు, నాయన నన్ను నా ఎముకలను ఇక్కడ పాత పెట్టొద్దు, ఎక్కడ తీసుకెళ్ళిపోవాలి మీరు? నా స్వాస్థ్యంలోనికి, దేవుడు ఇచ్చిన స్వాస్థ్యంలోనికి తీసుకుని వెళ్ళమన్నప్పుడు వారు అహరోను కుమారుల యొద్ద కొన్నటువంటి ఎలియాజరు మృతి పొందినప్పుడు ఎఫ్రాయిము మన్య ప్రదేశంలో తన కుమారుడైనటువంటి ఫినెహాసుకి ఇవ్వనటువంటి స్థలములో ఈ ఎముకలను కూడా పాతి పెట్టినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. కనుక ప్రియమైన బిడ్డలారా, యెహోషువకు అప్పగించిన పనిని పూర్తి చేసి తన కాలము ముగించి దేవుని వద్దకు వెళ్ళినట్టుగా యెహోషువ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ప్రజలకు సెలవిచ్చి 110 సంవత్సరాలు ప్రాయమందు యెహోషువ చనిపోయినట్టుగా లేఖన భాగాల్లో మనం చూడగలుగుతున్నాం. కనుక యెహోషువ దేవుని మాట విని దేవుని నడిపింపు చెప్పున ఇశ్రాయేలు ప్రజలు నడిపించాడు. కనుకని యెహోషువను కూడా కడవర వరకు కూడా యెహోషువను దేవుడు కాపాడుతూ వచ్చాడు. యెహోషువ ఇచ్చిన స్టేట్మెంట్ వేసి
మీరు ఎవరిని పూజించినా, ఎవరిని సేవించినా, ఎవరిని కనపరిచినా, ఎవరిని కొనియాడినా, ఎవరికి మొక్కినా, ఎవరికి దండాలు పెట్టినా, నేనును నా కుటుంబమును కలిసి యెహోవానే మేము సేవించుదాము అనేటువంటి తీర్మానము దేవుని సన్నిధానం చేసుకున్నాడు. కనుకనే యెహోషువ చరిత్రను పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించి ఉంచాడు. మోషే తర్వాత, మోషే గొప్ప నాయకుడే, కానీ పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి మోషే గారు అడుగు పెట్టలేకపోయాడు. ఈ మోషకు సేవకుడిగా ఉన్నటువంటి యెహోషువ మాత్రం పాలు తేనెలు ప్రవహించే దేశానికి వచ్చాడు. అనేక యుద్ధాలు చేశాడు, అనేక రాజ్యాలను స్వతంత్రించుకోవడం, ఇంకా కొన్ని రాజ్యాలు స్వతంత్రించుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో కూడా యెహోషువ ఇంకా జయించలేదు. కానీ ఇంకా జయించవలసిన సందర్భాలు చాలా ఉన్నాయి. యెహోషువ చనిపోయిన తర్వాత కాలేబు వాటిని జయించినటువంటి సందర్భాన్ని పరిశుద్ధ లేఖనాల్లో మనం చూడగలుగుదాం. కనుక ప్రియమైన బిడ్డ, దేవుని నమ్మినటువంటి వారికి ఏ కొదువ ఉండదు, ఏ లేమి కూడా ఉండదు. కనుక యెహోషువ దేవుని నమ్ముకున్నాడు కనుకని, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు కనుకని, దేవుడు చివరి వరకు తన పూర్తి జీవితాన్ని దేవుడు నిర్ణయించిన కాలమంతటిని కూడా యెహోషువ బ్రతికి జీవించి దేవుని మహిమార్థమై జీవించి ఇశ్రాయేలు జనాంగాన్ని చక్కగా దేవుని నడిపించాడు. అటు రీతిగా మనము కూడా ఈ రోజున దేవుని సన్నిధానంలో ఉంటూ దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ యెహోవాని సేవిస్తున్నటువంటి యెహోషువ ఎలాగైతే దేవుని సేవించాడు, మనము కూడా యేసుక్రీస్తు ప్రభు యందు భయభక్తులు కలిగి జీవిస్తూ దేవునికి ఆశీర్వాదాలు పొందుకుంటూ దేవుడు మనకి ఇచ్చిన జీవితం, బ్రతుకు సంవత్సరాలు ఎన్నైతే అన్ని, మానవుని ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్న 80 సంవత్సరములు అయినను ఆయుషము దుఃఖమే అన్నాడు దేవుడు. కనుక పూర్తి ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. ఈ రోజున 80 సంవత్సరాల వరకు ఎవరు రావడం లేదండి. మధ్యకాలంలోనే వారి జీవితాలు ముగించి వెళ్ళిపోతున్నాయి. చిన్నపిల్లలు చనిపోతున్నారు, యవనస్తులు చనిపోతున్నారు, హార్ట్ అటాక్ తో, గుండెపోటుతో, పడుకుని లేవలేని స్థితిలో చాలా మంది సరిపోతారు. కానీ పూర్తి ఆయుష్తో, పూర్ణమైనటువంటి ఆయుష్తో మనం బ్రతకాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం ఒకటే ఒక మార్గం అనే సత్యాన్ని యెహోషువ తెలియజేస్తున్నాడు. కనుక పరిశుద్ధ గ్రంథం విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ అర్థం చేసుకుంటూ వచ్చే వారం ఇంకో కొత్త అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి మనలను యెహోషువ లాగా మనల్ని కూడా కాపాడి నడిపించి భద్రపరిచి, చేతి సహాయం లేకుండా అనేక రాజ్యాలు యెహోషువ జయించాడు. మనము కూడా సాతాను జయించడానికి, శత్రువుని జయించడానికి దేవుని యొక్క సహాయాన్ని కోరుకుంటూ ముందుకు సాగుదాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి మనలను ఆశీర్వదించును గాక. ఆమేన్. తల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, కృపల దేవందమనైనా ఇంతవరకునైనా కూడుకులో ఉండి మాతో నడిపించిన స్తోత్రాలు తండ్రి. యెహోషువ గ్రంథం ఆఖరి అధ్యాయం 24వ వచనంలో ప్రభువా, నైనా మీరు చెప్పబడినటువంటి విషయాలు ప్రభునైనా తన పితరుల గురించి, ఇశ్రాయేలు జనాంగానికి నేను ప్రభు అనార్య మార్గంలో రాలిపోయినటువంటి వారిని బట్టి, వారికి పుట్టిన బిడ్డలను నేను పాలు తేనెలు ప్రవహించే దేశం నడిపించిన తర్వాత యెహోషువ ద్వారాగా వారికి మీరు చేసిన మేలులు, చేసినటువంటి అద్భుత కార్యాల గురించి వివరించి దేవుని సేవించాలి అనేటువంటి దృక్పథాన్ని వారిలో నింపడానికి నేను యెహోషువతో మాట్లాడిన గొప్ప దేవుడు నీవే. యెహోషువ ద్వారాగా ప్రభు ఇశ్రాయేలు జనాంగం అంతా ప్రమాణం చేశారు, యెహోవానే మేము సేవిస్తాము, ఇతర దేవతలు మేము విసర్జిస్తామని చెప్పి వారు కూడా ప్రమాణం చేసినప్పుడు ఒక రాత్రి నిలబెట్టి, రాత్రిని సాక్షిగా పెట్టి యెహోషువ ప్రజలందరినీ కూడా దీవించినట్టుగా మేము చూస్తున్నాం తండ్రి. మా జీవితంలో కూడా ప్రభు మేలులు చేసేది మీరే కనుక, మా ఎడల ప్రభు కృప చూపించేవాడు నీవే కనుక, నరకానికి వెళ్లకుండా మా కొరకు ప్రాణం పెట్టేసేవు నీవే కనుక, ఈ లోకంలో నిన్నే సేవిస్తూ, నిన్నే కనపరుస్తూ, నిన్ను ఆరాధిస్తూ అనేక మందికి ప్రభు నీ ప్రేమను తెలియజేస్తూ, నేను మీ కార్యములు తెలియజేస్తూ, మీ మహిమను తెలియజేస్తూ, రక్షించేవాడు యేసయ్యే, నరకం నుంచి తప్పించేవాడు యేసయ్యే, పరలోక రాజ్యానికి చేర్చేవాడు యేసయ్యే అనేటువంటి సత్యాన్ని ప్రజలందరికీ తెలియజేసిన ప్రభు మేము కూడా యెహోషువ మాదిరిగా మీరిచ్చిన పనిని ప్రభువా నైనా ఆటంకము లేకుండా, నిద్రమత్తు లేకుండా, ఆలస్యం చేయకుండా, నిరుత్సాహపడకుండా చేయడానికి నైనా నీ కృప మాకు కూడా దయచేయండి. కూడి వచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నేను ప్రభు నీ బిడ్డలకు ఉన్నటువంటి నేను ప్రభు ప్రతి అగ్రత, ప్రతి అవసరత మీరే తీర్చండి. నీ నామములో ప్రభు ఆశీర్వాదాలు పొందడానికి, దీవులు పొందడానికి నైనా నీ బిడ్డలు కూడా ప్రభు నిశ్చయం చేసుకోవడానికి, ప్రమాణం చేయడానికి, స్థిరమైన మనసు కలిగి ఉండడానికి నైనా ప్రభు నీలో జీవించేటువంటి తలంపులు, ఉద్దేశాలు కలిగి ఉండడానికి నైనా నీ కృప చూపించమని ఇదిగో ప్రభునైనా వచ్చే వారం అంతా కూడా నీ కాపుదలతో నింపమని, ఈ సమయం అందరైనా ప్రభు చెప్పబడినటువంటి లేఖన భాగంలో సత్యాలు నీ బిడ్డల హృదయాలు ఫలింప చేయండి. యెహోషువను కాపాడినట్టుగా దేవుడు నన్ను కూడా కాపాడుతాడు. యెహోషువ నడిపించిన దేవుడు నన్ను కూడా నడిపిస్తాడు. యెహోషువ ద్వారాగా ఇశ్రాయేలు జనాంగాన్ని ఎలాగైతే బిడ్డలందరినీ కూడా కాపాడి నడిపించాడు, నా బిడ్డలను
నా కుటుంబాన్ని కూడా దేవుడు అలాగే కాపాడుతాడు, నడిపిస్తున్నటువంటి సత్యాన్ని బట్టి ఎరిగి ముందుకు సాగడానికి నీ కృప చూపించుదురుగా. కానీ ఎంతవరకు నేను కూడుకులో ఉండి మాతో మమ్మల్ని నడిపించిన స్తోత్రాలు చెల్లించుకుంటూ విన్నటువంటి వాక్యం ఎవరైతే విన్నారో విన్న వారి హృదయాలలో నేను ప్రభు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు జరిగించమని యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.